శుభోదయం అండి. నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున మనం చాలా చక్కటి సబ్జెక్ట్ని చెప్పుకుందామండి. చాలా ఇంపార్టెంట్ కూడా ఇది మనకి. ఈ రోజున శీర్షిక టైటిల్ ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు. టైటిల్ బాగుంది కదండి. కింద క్యాప్షన్ ఏంటంటే ఏక్ నిరంజన్ గాళ్ళకే ఇది. ఏక్ నిరంజన్ గాళ్ళకే ఇది. అది జెంట్స్ అయినా కావచ్చు, లేడీస్ అయినా కావచ్చు, ఎవరైనా సరచ్చు. సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో ఆశించేది చక్కగా ఎదిగిన తర్వాత, పెద్ద అయిన తర్వాత, వయసుకు వచ్చిన తర్వాత, మంచి ఉద్యోగంలో స్థిరత్వం చెందిన తర్వాత పెళ్ళి, జీవితాల్ని మలుపు తిప్పేటువంటి వ్యవస్థ పెళ్ళి వ్యవస్థ. ఓ కొత్త వ్యక్తి మరో కొత్త వ్యక్తి జీవితంలోకి ప్రవేశించి వాళ్ళిద్దరి మధ్య అనురాగం, అనుబంధం ముడివేసుకొని చక్కగా ఆప్యాయమైన, అన్యోన్యమైన జంటగా వాళ్ళు అందరి చేత మెప్పు పొందుతూ వారి సంతానాభివృద్ధి, సంతానం, వాళ్ళ అటాచ్మెంట్స్ ఇలా రకరకాలుగా డీవియేట్ అవుతూ ఉంటుంది. ఇది సృష్టి ధర్మం. సృష్టి ప్రారంభం నుంచి కూడా ఇలాగే జరుగుతూ వస్తుంది. మన నాన్న, అమ్మ, మన తాతయ్య, నాయనమ్మ, ఇట్లా ముత్తాతలు, ఏదైనా సరే చరిత్ర మొత్తం అండి, పురాణాలని తిప్పి చూసినా సరే ఇదే. అయితే ఇక్కడ వచ్చేటువంటి విషయం ఏంటంటే ఇంత జీవితంలో కూడా అసంతృప్తులు ఎక్కడ మొదలవుతాయంటే మనం కోరుకున్న ఉద్యోగాలు రాకపోతే, మనం లక్ష్యాలు నెరవేరకపోతే, మనం ఏదైతే టార్గెట్స్ పెట్టుకుంటామో జీవితంలో ఎడ్యుకేషన్ పరంగా, అలాగే పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో కూడా నిరాశ, నిస్పృహలు ఎదురవుతూ ఉంటాయి, నైరాశ్యాలు. అయినా సరే జీవితం చూస్తూ చూస్తూ ముగించుకోలేని జీవితం కదా. రకరకాల ఆలోచనలు, రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో ఆడపిల్లల శాతం ఎక్కువ ఉండి మగపిల్లల శాతం ఒకడు, లేకపోతే ఇంటికి ఒకడే ఉంటే కనుక ఒకసారి నిజంగా తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే, ముఖ్యంగా తండ్రి బాధ్యత ఏంటంటే వయసుకు వచ్చినటువంటి ఆడపిల్లల్ని కానీ ఫస్ట్ ఇంట్లో నుంచి చక్కగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాలి. అది బాధ్యత. ఆ సంబంధం ఎలాంటిదైనా సరే అంటే పిల్లకి నచ్చేటట్టు ఉండాలి, వాళ్ళకు నచ్చే విధంగా కాదు, పిల్లను నచ్చేటట్టు చెయ్యాలి. ఓసారి అడ్జస్ట్ కాకపోయినా చక్కగా సరైన సమయంలో తగిన వయసులో ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తే మనం తాతయ్య అమ్మమ్మ అవ్వచ్చు, తాతయ్య నాన్నమ్మ అవ్వచ్చు, చక్కగా ముచ్చట్లు తీర్చుకోవచ్చు, మనవడు మనవరాళ్ళు పెళ్ళిళ్ళు చూడవచ్చు, ముని మనవాళ్ళు ముని మనవరాళ్ళని ఎత్తుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ప్రణాళికాబద్ధంగా ముందు ఒక జంట ఉంటే అపురూపంగా ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దామండి. ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు. ఇక్కడ వచ్చేటప్పటికి కొంత తల్లిదండ్రులు పట్టించుకోకపోవటం వల్ల ఆడపిల్లలు ఎక్కువగా ఉండి ఆ ఇంట్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించే పర్సన్ అయితే కనుక చక్కగా సిస్టర్స్ పెళ్ళిళ్ళన్నీ చేసేస్తారు. బాధ్యత రహితంగా ప్రవర్తించే వాళ్ళైతే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని, వాళ్ళ పెళ్ళి వాళ్ళు చేసుకొని ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. మనస్పర్ధలు ఏమైనా వస్తాయేమో అని చెప్పి. అంటే ఒక్కోసారి రెండు కొప్పులు ఒక చోట ఇమడవు అంటారు. అట్లాంటి సామెతల వల్ల నిజంగానే నాన్న, అమ్మ పిల్లల పెళ్ళిళ్ళు చేయకుండా నిర్లక్ష్యం వహించో, లేకపోతే ఆర్థిక స్తోమత లేకో, లేకపోతే సడన్గా డెత్ ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు ఆ బాధ్యత కొడుకు మీద పడుతుందండి. కంపల్సరీగా ఇంట్లో కొడుకు అనేటువంటి వాడు ఉంటే, కొడుకు అనేవాడు లేకపోతే ఇంకా ఆడపిల్లల గతి మేనమామలో చూడాలి, ఎవరో చూడాలి పాపం. ఇలాంటి
కాపురాల్ని, ఇలాంటి పిల్లల్ని, ఆడపిల్లల్ని, నాన్న నాకు ఓ ముహూర్తం పెట్టవా అని నాన్నని దీనంగా చూసే ఆడపిల్లల్ని చాలామందిని నేను చూశానండి నా జీవితంలో. ఎందుకంటే బాధ కలుగుతుంది ఒకసారి చెప్పాలంటేనే. బాధ్యత వహించేటువంటి అన్నయ్య ఉంటే చక్కగా చకచక నాన్న చేయలేని ఆశయాన్ని నాన్న మిగిల్చి వెళ్ళినటువంటి ఇంట్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటాడు. పెళ్లి చేసుకుంటే తనకు వచ్చేటువంటి భాగ్య ఎలాంటి భాగ్య వస్తుందో అసలు మరి తన సిస్టర్స్ని అంటే తన ఆడపడుచులను సరిగ్గా ట్రీట్ చేస్తుందా, లేకపోతే ఎలా ట్రీట్ చేస్తుంది, లేకపోతే ఇంటి నుంచి వేరు కాపురం పెట్టిస్తుందా అని భయపడే 100కి 90% మగవాళ్ళు ఉన్నారు. అందుకని ప్రికాషనరీ మెజర్స్ లాగా ముందు జాగ్రత్త చర్యలుగా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి తోడబుట్టిన వాళ్ళు తోబుట్టువుల పెళ్ళిళ్ళు ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడు మొగాడు సాధారణంగా. ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే సిస్టర్స్కి మ్యారేజ్ చేసే ప్రక్రియలో సంబంధాలు వెతికి తీసుకొచ్చి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత సర్టెన్ ఏజ్ దాటిపోతుంది, 45+లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు పెళ్ళి అవసరమా మనకి ఈ 45 years తర్వాత, ఆయన పిల్లని ఎవరిస్తారు ఇప్పుడు అని. మధ్యతరగతి వ్యక్తి, సాధారణమైన ఉద్యోగం చేసే వ్యక్తి అయితే అసలు పెళ్లి ప్రస్తావనకి వెళ్ళాడు. 45 years దాటి మంచి గెస్టెడ్ ర్యాంక్లో ఉండే వ్యక్తి అయితే పెళ్లి గురించి వెళ్తాడు, కానీ 45+లో ఉన్నవాళ్ళు దొరకాలి. ఇతనికి 45 అంటే 40 years వాళ్ళు. ఈ పెళ్లి సంబంధాల వెతుకులాట్లో పెళ్ళిళ్ళ పేరైలను, మ్యారేజ్ బ్యూరోలను వీరిని కూడా ఆశ్రయిస్తాడు. ఏది తన తోబుట్టువుల బాధ్యత చక్కగా వహించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి కాపురాలకు పంపించిన తర్వాత అదృష్టం బాగుంటే 45 years దాటిన తర్వాత ఒక మంచి అమ్మాయి దొరకచ్చు. 40 years అమ్మాయి అదృష్టంగా, అది కూడానండి అనకూడదు కానీ గర్భం దాల్చే ఇది లేని సమయం కూడా వస్తుందండి. అది అందుకని మెనోపాజ్ స్టేజ్ అంటారు కదా, మెనోపాజ్ స్టేజ్ అట్లాంటి స్టేజ్ కూడా వస్తుంది పాపం ఆడవాళ్ళకి ఒక్కసారి 40+ దాటితే. ఇక పిల్లలు పుట్టరు, పిల్లలు మనకి లేరు అన్న నిరాశతో ఉండొచ్చు. ఒకవేళ పిల్లలు కనాలి, పిల్లలు పుట్టాలి, వంశోద్ధారకులు కావాలని అనుకున్నవాడు 45 years వాడైనా ఆ 35 years అమ్మాయి కోసం ఎదుగుతాడు. 10 years గ్యాప్ ఉన్నా పర్వాలేదు. నిజంగా ఆర్థిక స్తోమత లేక 35 years ఉన్న అమ్మాయి ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక 10 years గ్యాప్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా ఈ రోజుల్లో చూడట్లేదండి. 10 years 15 years చేసేస్తుంది. అలా చేసే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు శిరసాభివందనాలు చేయాలి. అలాగే దానికి అంగీకరించి చేసుకుంటాను నాన్న అన్న ఆడపిల్లలన్నా కూడా చేయాలండి. ఈ రోజున 50 years వాళ్ళని కూడా చేసుకుంటున్నారు లేడీస్. ఎందుకంటే బాధామయ జీవితంలో అనుకుంటూ తోడుండాలి జీవితంలో అని. మగవాడు ఏంటంటే పరితపిస్తాడు, ఒక వంశోద్ధారకుడిని కనాలి అని. వంశోద్ధారకుడు పుట్టినప్పుడు ఇంకా పెళ్లి చేసుకొని ఏముంది, నేను అది దాని మొహం నేను నా మొహం అది చూసుకోవాలి. కొంతమంది చెప్తారు అలా కాదు, ఓ తోడు నీడని ఉండాలి, నీకు సుస్థి చేస్తే నీకు సేవలు చేయాలి కదా, ఎవరు లేకపోతే ఎట్లా. ఏమండి, ఒంటరి జీవితం అనుభవించేటువంటి మగవాడికి మహా అయితే తోబుట్టువులు ఉండొచ్చు, బావలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో ఎంతసేపు ఉంటాడండి, వాళ్ళని ఆశ్రయం పొంది వాళ్ళ ఇంట్లో ఏమి ఉండగలడం. ఎప్పుడైనా అకేషనల్గా వెళ్ళి చూసి రావటం తప్ప ఏమీ ఉండదు. అలాంటప్పుడు ఆత్మాభిమానంతో తాను ఒంటరిగానే ఉంటాడు. ఎప్పుడైనా ఆదివారాల పూట అలా పండగలప్పుడు వెళ్ళేసి వస్తుంటాడు. సిస్టర్స్ ఇంటికి వాళ్ళ పిల్లల్ని ఆడించడం అలాంటివి చేస్తుంటాడు. ఆకస్మికంగా మృతి చెందాడు అనుకోండి, ఆస్తిపాస్తులు కానీ సంపాదించిన డబ్బు ధనం అంతా కూడా సిస్టర్స్ పాలైపోతుంది. వాళ్ళు చూసుకుంటారు, ఇంకా అది వేరే విషయం. చచ్చిపోయిన తర్వాత అతనికి ఏం తెలియదు. ఉదాహరణకు చాలామందిని తీసుకోవచ్చు ఫిలిం ఇండస్ట్రీలో. ఈ మధ్యకాలంలోనే శరత్ బాబు గారు 600 కోట్ల రూపాయలు పైగా సంపాదించాడు, చనిపోయాడు. ఎవరు లేరు, ఒంటరి జీవితం,
చనిపోతే మొత్తం సిస్టర్స్ డివైడ్ చేసి తీసుకున్నారు. ఇట్లా చాలా ఉదాహరణలు ఉన్నాయండి. ఇక పెళ్లి కాని ఆడపిల్లల గురించి మనం ఆలోచిస్తే కనుక ముఖ్యంగా పాపం మానసిక క్షోభ అంతా ఇంత కాదు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయటం, అన్నతమ్ములు నిర్లక్ష్యం చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకొని వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతే పాపం ఒంటరితనంతో వీళ్ళు ఎవరినైనా ఆశ్రయించాలి. అన్న వదిలి దగ్గరికి వెళ్ళాలి, తమ్ముడు మరదల దగ్గరికి వెళ్ళాలి. కానీ అలా వెళ్ళారనుకోండి, అక్కడ తమ్ముడికి లేకపోయినా అన్నయ్యకి లేకపోయినా వదిన మరదళ్ళకు ఒక మనసులో ఒకటి ఏర్పడుతుంది. కొత్తగా వచ్చింది మా ఆడపడుచు, ఇంట్లో ఉంటుంది అని చెప్పి ఒకవేళ వదిన చెప్పకపోయినా సరే పాపం కల్పించుకొని ప్రతి పని చేస్తారు. చివరికి కాఫీ పెట్టడం దగ్గర నుంచి, పిల్లలకి స్నానం చేయించడం దగ్గర నుంచి, వాళ్ళను స్కూల్కి ప్రిపేర్ చేయడం దగ్గర నుంచి, వంట చేయడం దగ్గర ప్రతి ఒక్క పని ఇది అన్నయ్య చూసి చూడనట్టు, తమ్ముడు చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఆల్రెడీ పడక గదిలో సంభాషణలు జరుగుతాయి. మీ సిస్టర్ వచ్చింది కదండి, నాకు చేయుతగా ఉంటుంది, కొంచెం నేను రిలీఫ్ అవుతాను చెప్పడం సరైనటువంటి. అదే ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి ఉన్నారనుకోండి, లేడీస్లో బాగా మంచి స్టేటస్లో, అలాంటి వాళ్ళు ఇండివిజువాలిటీ కోరుకుంటారు. ఒంటరిగానే ఉండాలి, ఒంటరిగానే బతకాలని చెప్పి అనుకుంటారు. అన్నగాని తమ్ముడింట్లో ఉండటానికి ఇష్టపడరు. ఇట్లాంటప్పుడు పెళ్ళి కానటువంటి మగవాడికైనా సరే ఆడదానికైనా సరే వ్యసనాల పాలైపోతే కనుక చెప్పలేము. తాగుడికి రకరకాల వ్యసనాలకు బానిసలవుతాయి. అలా కాని వ్యక్తులు ఏం చేస్తారంటే ఒక ఆధ్యాత్మికత వైపు దృష్టిని మరలుస్తారు. తెల్లవారు లేస్తే చాలు గుళ్ళ చుట్టూ తిరుగుతారు. గుళ్ళలో జరిగే పూజలు, పురస్కారాలు, నోములు, వ్రతాలు, హోమాలు ఇవన్నీ కూడా పొద్దున్న నుంచి లేచి స్నానం చేసి ఇంట్లో నుంచి తాళం పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయి దేవాలయంలోనే గడిపేస్తారు. హాయిగా రాత్రి వచ్చి పడుకుంటారు. మళ్ళీ మామూలు మాట్లాడు. అప్పుడు అక్కడ దేవాలయంలో భక్తులు, పూజారులు, తర్వాత పూజాధికారులు వాటి మీద తన్మయత్వంతో ఉంటారు. ఇంటికి ఆధ్యాత్మిక పుస్తకాలు తెచ్చుకుంటారు. ప్రవచనకర్తల ఆధ్యాత్మిక ప్రవచనాలను చూస్తారు. ఇంటికి వచ్చి యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తారు, టీవీ ద్వారా చూస్తారు. వాటికి ప్రాపంచిక విషయాల మీదకి దృష్టి మరలదు, సినిమాల మీదకి దృష్టి మరలదు. ఇలా జీవితాన్ని ఫిక్స్ చేసుకుంటారు. మన జీవితం ఇంతే అని చెప్పి. చనిపోయిన తర్వాత మనల్ని గంధపు చెక్కలతో తగలబెడతారా, మామూలు కట్టెలతో తగలబెడతారా, అసలు తగలబెట్టరా, లేదా కిరసనాయిలు పోస్తారా, ఆవు నెయ్యితో తగలబెడతారా, ఇవేం చూడగలరు. కట్టెగా మారిపోయిన తర్వాత, అచేతనం అయిపోయిన తర్వాత శరీరం ఎవరు ఏడుస్తున్నారు, ఎవరు మీద పడుతున్నారు, ఎవరేం ఏమీ తెలియదు జీవికి. బతికున్నప్పుడే జీవికి ప్రేమ, కష్టం, నొప్పి, బాధ ఇలాంటివన్నీ తెలుస్తాయి కదా. బతికున్నప్పుడే ఏదైనా సరేనండి జ్ఞాపకాలు. మనం ఎవరితో అయినా స్నేహం చేసినా, అభిమానం పెంచుకున్నా, చక్కగా మాట్లాడుకున్నా, ఆ తీపి జ్ఞాపకాలు చేసుకుంటూ నెమరేసుకుంటూ జీవి వెళ్ళిపోతాడు. ఎవరైతే అతనితో అటాచ్మెంట్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ శేష జీవితం మొత్తం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను నెమరేసుకుంటారు. అత్రే గారు చెప్పినట్టు పోయినోళ్ళందరూ మంచివాళ్ళు, ఉన్నాళ్ళు పోయినాళ్ళు తీపి గుర్తులని. అట్లాగే మరి జీవితంలో ఒంటరితనం ఎప్పుడు పనికిరాదు. ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోవాలి. ఒక మంచి స్నేహితురాలు, ఒక మంచి స్నేహితుడు, అది కూడా పరమ పవిత్రమైన స్నేహం కావచ్చు, లేకపోతే ఒక అన్యోన్యమైనటువంటి సహజీవనం కావచ్చు, తప్పులేదండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. సమాజం ఏదో అంటుంది, సమాజం ఏదో తిడుతుంది, లోకులు పలుకాకులని. లోకం అనుకోవటం కాదు, మన జీవితం వెళ్ళిపోయేందుకు మనం ఏదైనా సిద్ధపడాలి. ప్లానింగ్ ప్రకారం స్నేహంగా ఉండొచ్చు, తప్పులేదు. పరమ పవిత్రంగా ఉండాలి. ఏదైనా సహజీవనం చేసినా, లేకపోతే మళ్ళీ పెళ్లి చేసుకున్నాం, రెండో పెళ్ళి, చాలా రకరకాలుగా ఉన్నాయి ఈ రోజుల్లో. మరి రాజేశ్వరి గారు అని చెప్పి తోడు నీడ అనే ఒక సంస్థ ద్వారా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఎంతో
ఎంతోమంది రెండో పెళ్ళికి సిద్ధమైన వాళ్ళకి పెళ్ళి చేసి అపురూపంగా జంటల్ని కలుపుతున్నారు. మరి అట్లా కాకుండా మేము సహజీవనం చేసుకుంటాము వాళ్ళకు కూడా ఒక విధి విధానం ఓ చట్ట ప్రకారం చట్ట పరిధిలాగా విధించేసి చేసుకుంటున్నారు. అంటే నేను ఎంకరేజ్మెంట్ అనట్లేదు, సహజీవనం అసలు ఎంకరేజ్మెంట్ చేయము మనం. కాకపోతే ఒక అవగాహనతో కూడినటువంటి జీవితం. మరి ఏం చేస్తాం? తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేయలేదు, అప్పచెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసి బాధ్యత వహించి నిర్వహించిన తర్వాత జీవితం ఏంటి? 45 ఇయర్స్ దాటిన వాడికి, 50 ఇయర్స్ దాటిన వాడికి పిల్లని ఎవరిస్తారు? అలాగే ఒంటరితనంతో ఉన్న ఆడదానికి అన్నయ్య తమ్ముళ్ళు అన్యాయం చేసి, తల్లిదండ్రులు అన్యాయం చేసి పెళ్లి చేయకుండా వదిలేస్తే అమ్మాయి జీవితం ఏంటి? అమ్మాయికి అనిపిస్తుంది కదా, తోడు కావాలి, నీడ కావాలి. ఏమంటే నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని చెప్పి ఎవరిని అడగదు కదా పాపం. ఏమంటే నాకు పెళ్లి సంబంధం ఒకటి చూసి పెట్టండి అని ఎవరిని అడుగుతుంది? మేనమామలు, రక్త సంబంధికులు వాళ్ళే చూడాలి. వాళ్ళు చూడనప్పుడు ఒక ఇండివిజువాలిటీతో లైఫ్ డీల్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా స్నేహం చేయాలండి. స్నేహం చేస్తే రిలాక్సేషన్ ఉంటుంది. కాసేపు కూర్చొని మాట్లాడుకుంటే, భావాలను ఎక్స్చేంజ్ చేసుకుంటే, కష్టాలను షేర్ చేసుకుంటే, సుఖం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు ఆనందాన్ని పంచుకుంటే ఒకే ఒక్క స్నేహం అండి, ఒకే ఒక్క స్నేహం జీవితంలో చాలు. కంపల్సరీగా మగవాళ్ళిద్దరు స్నేహం చేయటంలో మావులేదు కాదు. ఒక స్త్రీమూర్తి, ఒక పురుషుడు ఇద్దరు పరమ పవిత్రంగా స్నేహం చేయటంలో గొప్పతనం ఉంది, విలువ. అది స్పర్శకి సంబంధించిందైనా, స్పర్శించకపోయినా సరే, స్పృశించకపోయినా సరే, అదొక మంచి స్నేహంగా పరమ పవిత్రంగా ఉంటే జీవితంలో. ఒకవేళ నా స్నేహితురాలు లేదా నా స్నేహితుడు మరణించాడు అనగానే 4 కన్నీటి బొట్లు రాల్చే స్నేహం ఇంపార్టెంట్ మనకి. కాబట్టి తప్పనిసరిగా ఒంటరిగా ఉన్నవాళ్ళు ఒక స్నేహాన్ని కోరుకుందాం, స్నేహంతో ఉందాం, స్నేహాన్ని పరమ పవిత్రంగా భావిద్దాం, ఆరాధిద్దాం, జీవితాన్ని ఆనందమయంగా ముగిద్దాం. బంధువులు వీళ్ళందరూ కూడా వద్దన్నా సరే రక్త సంబంధీకులుగా మన వెంట వచ్చేవారు, నిక్కముగా మన వెంట వచ్చేవారు ఒక స్నేహితుడు. అది కూడా మంచి స్నేహితుడిని సెలెక్ట్ చేసుకోవాలి, మంచి స్నేహితురాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు జీవితాన్ని పరిపూర్ణం సంపాదించిన వాళ్ళం అవుతాం. సో ఒంటరిగా ఉన్నవాడు ఎప్పుడు బాధపడద్దు. ఒంటరితనం పోగొట్టుకోండి, మానసిక స్థైర్యం కూడగట్టుకోండి, ఒక స్నేహితుడిని సంపాదించుకోండి. పరమ పవిత్రంగా స్నేహం ఉండాలి. మీ ఇద్దరి మధ్య భావాలు పరమ పవిత్రంగా ఉంటే ఆ ఒంటరితనం మనకి భయపెట్టదు. ఒంటరితనం ఏం చేయదు. ఒకసారి ఒంటరితనంగా ఉన్నప్పుడు, గదిలో ఉన్నప్పుడు ఏదైనా భయం కలిగినా, ఏదో అస్వస్థత చేకూరిన వెంటనే స్నేహితుడికి ఫోన్ చేయొచ్చు ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఇద్దరు ఒంటరిగానే ఉంటున్నారు కాబట్టి. గబాలను వచ్చి ఒక సహాయం చేయటానికి, ఆసుపత్రికి తీసుకెళ్ళటానికి కంపల్సరీగా ఉంటాడు స్నేహితుడు. కాబట్టి స్నేహం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. స్వస్తి.